Hi friends, welcome to She Tally Tutorials YouTube channel. I am bharathi. ఈ రోజు వీడియోలో నేను న్యూ టాలీ ఫ్రేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో టాలీ ఫ్రేమ్లో మనకి కొత్త వర్షన్స్ రిలీజ్ అవుతున్నాయి. టాలీ ఫ్రేమ్ 3.0 3 మంత్స్ ముందు మనకి రిలీజ్ అయింది. ఇప్పుడు టాలీ ఫ్రేమ్ 4.0 వర్షన్ కొత్తగా రిలీజ్ అవబోతుంది. దీంట్లో కొన్ని న్యూ ఫీచర్స్ ఇంక్లూడ్ చేశారు వాళ్ళు. ఆ న్యూ ఫీచర్స్ ఏంటో ఎలా వర్క్ అవుతాయో ఒకసారి చూద్దాము. టాలీ ఫ్రేమ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చాయి. యాక్చువల్గా టాలీ ఫ్రేమ్ 1.0, టాలీ ఫ్రేమ్ 2.0, టాలీ పాయింట్ 3.0. ఇప్పుడు న్యూగా టాలీ ఫ్రేమ్ 4.0 వర్షన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో డేట్ తెలీదు. ఈ టాలీ ఫ్రేమ్ న్యూ వర్షన్లో మనకి న్యూ ఫీచర్స్ ఇంక్లూడ్ చేశారు. ఆ న్యూ ఫీచర్స్ ఏంటో చూద్దాము. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి. ఈ టాలీ ఫ్రేమ్ న్యూ వర్షన్లో కంపెనీస్ ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జెస్ ఎలా క్రియేట్ చేయాలి, జిఎస్టీ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలో 1 by 1 వీడియో నేను రోజు అప్డేట్ చేస్తుంటాను. ఇప్పుడైతే టాలీ ఫ్రేమ్ 4.0లో మనకు వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఫీచర్ వచ్చి బిజినెస్ డాష్బోర్డ్స్, సెకండ్ వన్ వాట్సాప్ ఫర్ బిజినెస్, థర్డ్ వన్ ఎక్సెల్ ఇంపోర్టు. ఈ 3 ఫీచర్స్ మనకు టాలీ ఫ్రేమ్ 4.0 వర్షన్లో న్యూగా ఇంక్లూడ్ చేశారు. వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాము. సో మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ చేస్తారు. సో మనకు వచ్చిన హైలైట్స్ వచ్చి టాలీ ఫ్రేమ్ రిలీజ్ 4.0 కమ్స్ విత్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ దట్ విల్ మేక్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ మోర్ డిలైట్ఫుల్. అంటే మనకి వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఈ 3 న్యూ ఫీచర్స్ ఇంక్లూడ్ చేశారు. ఒకటి ఫస్ట్ వన్ వచ్చి టాలీ ఫ్రేమ్ విత్ వాట్సాప్ ఫర్ బిజినెస్ అంటే టాలీ ఫ్రేమ్లో మనకి వాట్సాప్ బటన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. టాలీ ఫ్రేమ్ నుంచి మనము మన కస్టమర్స్కి కావచ్చు, సప్లయర్స్కి కావచ్చు, రిపోర్ట్స్, అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ లిస్టు, ఇన్వాయిసెస్ ఇవన్నీ మనం వాట్సాప్ సెండ్ చేయొచ్చు. వాట్సాప్ ఫెసిలిటీ అయితే టాలీ ఫ్రేమ్ నుంచి డైరెక్ట్గా కస్టమర్స్కి వెళ్ళేటట్టు సెటప్ చేశారు. సో మీరు ఇన్వాయిస్లు కావచ్చు, అవుట్స్టాండింగ్ బ్యాలెన్సెస్ కావచ్చు, లెడ్జర్ అకౌంట్స్ కావచ్చు, మీరు సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎంఎస్ ఎక్సెల్. మనం ఎక్సెల్ నుంచి డేటాను టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. పర్చేస్ డేటా, సేల్స్ డేటా, బ్యాంక్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ డైరెక్ట్గా ఎక్సెల్ నుంచి టాలీకి మనం ఇంపోర్ట్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి డాష్బోర్డ్ సో మన మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో డాష్బోర్డ్ అనే బటన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ డాష్బోర్డ్ బటన్ మనకి ఎలా కనపడుతుంది అంటే డాష్బోర్డ్లో మనకి ఏమేమి ఇంక్లూడ్ చేశారు, సో మనం ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకి రిపోర్ట్స్, మాస్టర్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. సో అంటే రిపోర్ట్స్ని ఈజీగా అనలైజ్ చేసుకోవడం కోసము. ఇక్కడ మనకి ఏమేమి ఫీచర్స్ పెట్టారో డాష్బోర్డ్లో చూద్దాము. యాడ్ టైల్స్ ఆర్ హైడ్ టైల్స్, కాన్ఫిగర్ ఈచ్ టైల్ ఇండిపెండెంట్లీ, ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ డేటా పాయింట్స్ అండ్ సో ఆన్. సో మనకి ఇక్కడ డాష్బోర్డ్ వల్ల మనం ఈజీగా రిపోర్ట్స్ అనలైజ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు సో ఈమెయిల్ కూడా బై ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ డాష్బోర్డ్ నుంచి మనం రిపోర్ట్స్ అనేవి పంపించడానికి వీలుంటుంది. మనకి ఇప్పుడు ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 3 న్యూ ఫీచర్స్ టాలీలో ఇంక్లూడ్ చేశారు. ఇంకా రిలీజ్ అవ్వలేదు మనకి టాలీ ఫ్రేమ్. వన్స్ రిలీజ్ అయిన వెంటనే నేను టాలీ ఫ్రేమ్లో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జర్స్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు న్యూ అప్డేట్స్ రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.